మంచిది. చివరిలో మరలా పాడుదురు, మధ్యలో ఒకరు పాటిద్దాం ఆలస్యమైతే. కోయరు వాళ్ళు చక్కటి పాటలు ప్రాక్టీస్ చేశారు, వారే పాడాలి, మరి ఒకరు ఛాన్స్ ఇవ్వద్దు. కాకపోతే ఏంటంటే పాటలు పాడాలని అందరికి ఉండదు. వారు చెప్పారు నాకు ముందే, మీరు ఎవరికైనా పాటిస్తే బాగుంటుందని. అవునండి, అయినను మరి వారు నన్ను మన్నించాలి. వారు పాటలు ప్రాక్టీస్ చేసి వారే పాడాలని వారు నా యొక్క మరి నా సొంత ఆలోచన లేకుండా. అవునండి, మంచిది. మరి శారన్ గారు వచ్చి ఓ పాట పాడతారు. పాట పాడిన తదుపరి అమానిక్ కాలనీ నుంచి వచ్చినటువంటి మరి సుజాత గారి బృందం వారు ఏమన్నా పాట పాడతారా? పాడతానంటే వారికి లేకపోతే తదుపరి మరి పోయిన వారికే పాటలు ఛాన్స్. ఏమండి, మంచిది. ఇదిగో దేవునామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన మరి దేశం పాస్టర్ గారికి, మరి మా బాబాయ్ పిన్ని గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినమున గుడి పండుగ జరుపుకుంటున్న సంఘం అంతటి కూడా దేవుని నామమున మరి మా కుటుంబ పక్షాన, మాకే కుటుంబ పక్షాన శుభములను తెలియజేస్తున్నాను. పాట పాడించగా అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. నీ మందిరం అతి సుందరం, నీ తేజస్సు నిలిచే మధుర స్థలం. నీ మందిరం హల్లెలూయా. నీ మందిరం అతి సుందరం, నీ తేజస్సు నిలిచే మధుర స్థలం. నీ మందిరం అతి మనోహరం, నీ మనసు ఉండే మహిమ స్థలం. నీ మందిరం అతి సుందరం, నీ
చప్పట్లు కొడదాం బిగ్గరగా. అక్కడ పాట పాడి దేవుడిని మేల్పరిచారు. మన ప్రియులకు ప్రత్యేకమైన ప్రభునామంలో వందనాలు. పాట పాడుతున్నా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్యా, నీలో సమానులెవ్వరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్యా, నీలో సమానులెవ్వరు.
లోకంలో నీలాంటి దైవము లేదు. నా యేసయ్యా నీతో సమానులెవ్వరు. ఎవరూ లేరు. ఈ లోకంలో నీలాంటి దైవము లేదు. నా యేసయ్యా నీతో సమానులెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడువి నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడువి నీవే, నా నీడ నీవే. మంచిది, చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచారు. మన మధ్యలోకి దైవజనులు వస్తూ ఉన్నారు. మనందరం ఒకసారి లేచి నిలబడదాం. మనందరం ఒకసారి లేచి నిలబడదాం. మనం ఒకసారి లేచి నిలబడి వారిని సాదరంగా ఆహ్వానించుదాం, ఆరాధన చేద్దాం. మనము మరి మన ప్రియులను మంచిది, మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను సాదరంగా హాలు మీదకి ఆహ్వానించుదాం. అందరికీ ప్రేక్షకుల మంచిది, నిలబడే ఒక ఆరాధన చేద్దాం. మరి కోయరు వారు వచ్చి ఆరాధన చేద్దాం. ఆరాధన, ప్రభువును ఆరాధన చేద్దాం. రండి, దేవుని ఆరాధన చేద్దాం, స్తుతించుదాం. ఒక్కమారు హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన, ఆరాధన,
పాడి దేవుని మహిమపరచాలి. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కూర్చుందాం. అందరూ కూర్చుందాం. మన మధ్యలో ఉన్న జాన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామన కొందనాలు ప్రభువానికి స్తోత్రములు నాయన. గడిచిన 16 సంవత్సరములు ఈ సంఘాన్ని ప్రభు మీ అరచేతుల్లో చెక్కుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దినమున మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టడానికి మీరు చూపిన కృప కొరకే నీకు వందనాలు. ఈ 17వ సంవత్సరంలో ప్రభువా ఈ మందిర ప్రతిష్ట పండుగ జరుపుకోవడానికి చూపిన కృప కొరకే నీకు వందనాలు. ఈ దినము జరుగుతున్నటువంటి ఈ మందిర ప్రతిష్ట పండుగ మీకు మహిమకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా, కూడి వచ్చిన మనందరికీ ప్రతి ఒక్కరికి దీవెనకరముగా జరిగించారు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులను మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకం దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలండి. మంచిది ప్రియులరా, మరి మన మధ్యలో జాన్సన్ రాజు గారు వైరాలో మరి తన పరిచర్య చేస్తూ ఉన్నారు. దైవజనులు చక్కటి మరి ఆ పరిచర్య ఇంకా 3-4 సెంటర్లలో పరిచర్య చేస్తూ ఉన్నారు. మన యొక్క మరి బ్లెస్సమ్మ గారి యొక్క మరి బాగా పరిచయం. మేము కూడా హైదరాబాద్లో కలుసుకున్నాం. మరి ఆ తదుపరి మరి బ్లెస్సమ్మ గారి యొక్క C2 క్వార్టర్స్లో కూడా ప్రార్థనలో మేము కలుసుకున్నాం. మంచి దైవజనులు, మంచి వాక్యం మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నేను వ్యక్తిగతంగా పరిచర్య చేస్తున్నాను. నా యొక్క చిన్న ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పి తదుపరి దైవజనులకు మరి పూర్తిగా సమయం ఇద్దాం. అయ్యగారికి మరి మన ప్రియులు ఉన్నారు, గ్రీటింగ్ చెప్పమని అని అంటే మన ప్రియులు అన్నారు, వద్దు ఇప్పటికే సమయం అయింది, అయ్యగారి ద్వారాగా చక్కటి వాక్యాన్ని మనం వినాలే అని వారు ఎంతో ఆశతో నన్ను ఎంకరేజ్ చేశారు. మరి నేను ఒక చిన్న మరి కొన్ని మాటలు దేవుడు నన్ను సేవకు ఎలాగా మరి నడిపించాడు, నేనేం చేసేవాడిని అనేది ఒక 2-3 మాటలు మీకు తెలియజేయాలని మరి నేను నిలబడి ఉన్నాను. మంచిది ప్రియులారా, సులానగర్ అనే గ్రామంలో పుట్టాను. అక్కడే నేను పెరిగాను. మరి మా తల్లిదండ్రులు క్రైస్తవులు గారు. మరి క్రైస్తవులు అయినప్పటికీ మరి ఒక పండగకి ఆచరించేవారము. మేము కూడా అదే భక్తిని ఆచరించేవారం. పిల్లరా, మేము మొదటిగా CSI సంఘానికి వెళ్ళే వాళ్ళము. ఆ తదుపరి RCM అక్కడ మరి కట్టించడం ద్వారాగా అక్కడికి మరి వెళ్ళటం జరిగింది. పండగకి మాత్రమే వెళ్ళేవారం. ఇక మా భక్తి కూడా అలాగనే ఉండేది. కానీ నేను ఆ రీతిగానే మరి నేను నా కుటుంబం ఆ రీతిగానే పండగకి వెళ్తూ ఉన్నాం. ఒకరోజు మరి ఎందుకో అనుకోకుండా మరి ఆ యొక్క సింగరేణిలో నుంచి మీరు ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. ఏమైనా వచ్చాయంటే మీరు 5 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తే మీకు ఉద్యోగం వస్తుందని పేపర్ ప్రకటన వేశారు. పిల్లరా, ఆ ప్రకటన చూసి మేము అప్లై చేసుకుని ఎంప్లాయ్మెంట్ కార్డు పెట్టి అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత మన కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కొత్తగూడెం నుంచి ఒక దైవజనులు CSI చర్చి పక్కనే మా ఇల్లు ఉంటుంది. ఆ సాయంకాలం సమయంలో ఆయన ఒక వాక్యం చెప్తూ మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే అండి, 61వ కీర్తన భాగంలో నుంచి ఆయన మాట్లాడాడు. ఒకసారి 61వ కీర్తన చూద్దామా? చూడండి, మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 60 దేవా నా మొర ఆలకింపుము,
నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనైనా కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. చాలా మంది చూడండి, ఈ మాటలు దైవజనుడి ద్వారాగా నేను విన్నాను. మా ఇంట్లోనూ ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నాను. ఈ మాటలు ఎందుకో నా యొక్క జీవితంలో రన్నింగ్ చేసేటప్పుడు ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చేది. ఈ అధ్యాయం ఎక్కడుందో తెలియదు, ఈ మాటలు మాత్రం నాకు జ్ఞాపకం ఉన్నాయి. దావీదు అనే ఆయన మరి ఈ యొక్క ప్రార్థన భూమి మీద ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించుము దేవా అని ఆయన ప్రార్థనలో మాట్లాడాడు. నేనును రన్నింగ్లో నిలబడి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. వీళ్ళరా 28 అక్టోబర్ 28వ తారీఖు 1985 సంవత్సరం అక్టోబర్ 28. అయితే నేను రన్నింగ్ చేసినటువంటి డేట్ పిల్లరా, నేను ఈ యొక్క 28 తారీఖు ఎందుకు పెట్టానంటే నా బ్రతుకు మారిందని. లోకములో నుంచి హల్లెలూయా, లోకములో ఉన్నాను. మా ప్రియులు పాస్టర్ గారు జాన్రాజ్ గారు మా బంధువే, వారికి తెలుసు మా గురించి. ప్రియులారా, చెప్పాలంటే చాలా సాక్ష్యం, కానీ క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ప్రియులారా, నిజంగా లోకంలో మేము ఎందుకు బతుకుతున్నాం అనేది కూడా తెలియదు. లోకంలో కొంత అంటే పని చేసుకుంటున్నాము తప్ప దేవుని భయం లేదు. దేవుని భయం మళ్ళీ క్రైస్తవులమే. పిల్లరా, నేను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను. రన్నింగ్లో నిలబడ్డాము 28వ తారీఖు మరి 10:30 గంటలకు. పిల్లరా, ఈ ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది. ప్రభువా, ఈ రన్నింగ్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. నేను కూలి పని చేసుకునేవాడిని, వ్యవసాయం చేసుకునేవారం, కొద్ది వ్యవసాయం ఉంది. నిజంగా మా బ్రతుకులో నువ్వు మేలు చేయవా అని ప్రార్థన చేసుకున్నానండి. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేసుకోవటం వలన 450 మందిని రన్నింగ్లో పెట్టారు. అందరూ లైనుగా మన ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి అంచటపల్లి కొండ దగ్గరికి 5 కిలోమీటర్లు. ఆ బస్సులన్నీ ఆపేశారు. రోడ్డు పొడుగు, అదే రోజు రన్నింగ్ కాబట్టి జనం అందరూ ఉన్నారు. పిల్లలు ఆ రన్నింగ్లో నిలబడి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత వారు విజిలి ఊది మా ముందు వాహనాలు వెళ్తా ఉంటే మేము వెనక పరిగెత్తుచూ వెళ్ళాం. చూడండి, వెళ్ళిన తర్వాత దగ్గర దాకా వెళ్ళాం. కొండ దిగుతాం కొంచెం, అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. చూడండి, అక్కడికి పోయినాక ప్రజలందరినీ చూసి నేనేం చేశానంటే, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ ఉండేది. సిగ్గై ఆగిపోయా. ఆగిపోయిన తర్వాత ఒక శబ్దం నాకు వచ్చింది, ఉరుకు అని. ఒక శబ్దం నాకు ఉరుకు అనే శబ్దం వచ్చింది. సరే, ఇంత దూరం ఉరుకొచ్చాను, ఈ కొద్దిగా ఉరుకుదామని ఉరికాను. అప్పుడు నాకు 30వ నంబర్ ఇచ్చారు. 105 తీసుకుంటానన్నారు. నాకు 30వ నంబర్. నేను ఏమనుకున్నానంటే, ప్రభువా, అందరేమో ఫస్ట్ రోజు రన్నింగు మీరు ఎలా మీ కాళ్ళు పట్టేసినాయి అని అధికారులు అడుగుతామంటే నాకు మాత్రం ఏడుపు వస్తుంది. దేవా, ఎందుకు పనికిరాని వాడిని, నన్ను ఈ రన్నింగ్లో ఉద్యోగం, నేను అసలు ఉద్యోగం చేస్తాను అనుకోలే. అప్పుడు మా అంటే ఒక 25,000 30,000 ఉండేది. ఇప్పుడు 25 లక్షలకు వచ్చింది ఉద్యోగం. ప్రియులారా, ఈ ఉద్యోగం నేను చేస్తాను అనుకోలేదు, కానీ దేవుని ఎంతగానో స్తుతించాను. అప్పుడు ఒక తీర్మానం చేశానండి. నేను ఒక తీర్మానం చెప్పలే. రన్నింగ్లో నిలబడ్డప్పుడయ్యా, నన్ను కనుక రన్నింగ్లో ఇస్తే ఎక్కడైతే నేను ఉంటానో, కానీ అక్కడ నేను సంపూర్ణంగా చర్చికి వెళ్తాను, నేను నీ సన్నిధిలో ఉంటానని తీర్మానం చేసుకున్నానండి. నేను అడప ఎప్పుడో పండక్కి శివనింగ్లైన్ నుంచి రుద్రంపూర్ వచ్చేవాళ్ళం పండక్కి, కానీ మళ్ళీ ఎప్పుడు మందిరం ముఖం చూసేవాడిని కాదు. నేను ఒక తీర్మానం, ప్రభువా, నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నీ సన్నిధికి సంపూర్ణంగా నేను నా కుటుంబం వెళ్తామయ్యా అని నేను తీర్మానం చేసుకున్నాను. నిజమే ప్రియులారా,
ఆ తీర్మానాన్ని బట్టి నేను రన్నింగ్లో వచ్చాను. 30-50 మంది వరకు ఇక్కడ కొత్తగూడెంలో వేశారు. ప్రియులరా, నేను కూడా కొత్తగూడెంలో వేయబడ్డది. ఈ కొత్తగూడెంలో వేసిన తర్వాత మా ఊరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ నేను మరలా 7 లైన్ వచ్చేసి బాయికి దగ్గర ఉండాలని చూడండి. ఆ తదుపరి ఒక షెబ్రోల్ నుంచి ఒక దైవజనుడు పరిచర్య చేస్తుంటే నేనే కలిసి, అయ్యా నేను మందిరానికి వస్తాను, నా తీర్మానం ఇదని. నన్ను వచ్చి ఆయన ఏమి రమ్మని ఆయన చెప్పలే, నేనే వెళ్ళాను. ఆ తదుపరి నా కుటుంబం కూడా మరి మేము బాప్తిసం తీసుకున్నాం మందిరానికి వెళ్తూ. మరి 1988వ సంవత్సరం మరి 1 తారీఖు నుంచి ఏమి మరి తీర్మానం చేసుకొని 14వ తారీఖు బాప్తిసం దైవజనుడు ఏబు గారి ద్వారాగా పెనగడప అనేది ఉంది 7 లైన్ నుంచి విజయవాడ రోడ్లో చెరలో బాప్తిసం తీసుకున్నాం. ప్రియులారా, నా తదుపరి కొన్ని సంవత్సరాలు సంఘ పెద్దగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పరిచర్యలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ప్రియులారా, దేవుని యొక్క పిలుపు ఉంది. ఈ కంపెనీ స్థలం ఇచ్చింది. స్థలం ఇచ్చిన తర్వాత ఆ చిన్న మొక్క ఉంది, ఆ యాప చెట్టు, ఇక్కడ సామాన్లు అటే ఇచ్చారు. స్థలం ఒక 60-30 మరి గజాలు ఇస్తే దాంట్లో ఆ ఇల్లు ఉన్న ప్రాంతంలో నిజంగా ఉండి ఆ చిన్న రేకుల చెడ్డు వేసుకొని లేదు సామాన్లు తీసుకొని వచ్చాం. 7 లైన్ నుంచి మందిరం ఇక్కడ పెట్టాం. అక్కడ కూర్చున్నాను. డ్యూటీ పోయి వచ్చి 8 అవుతుంది సాయంత్రం, రాత్రి మంచం వేసుకొని పడుకొని, ప్రభా నేనేమి పడుకోలే, కూర్చున్నాను, నేనేమి సేవ చేస్తానయ్యా, మరి నాకు మరి ఇక్కడ నేనేమి సంఘాన్ని కడతాను, నేనేమి ఒక పాడగలనా, పాట లేక వాక్యం చెప్పగలనా అంటే దేవుని యొక్క స్వరం నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నువ్వు భయపడబాకు, నేను నీకు తోడుగా ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నీ సేవలో నేను తోడుగా ఉంటానన్నా. దిగ్గులు లేచి ఎవరో మాట్లాడుతున్నారని లేచి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. పిల్లరా, మోకరించి కన్నీరు కారుస్తూ, ప్రభా నీ సేవ కొరకు నేను నమ్మకంగా నేను అనుకున్నాను కానీ సేవ చేస్తానని పాస్టరమ్మ గారు నేను పెనగడప వెళ్ళాము ఒక దగ్గరికి సువార్త ప్రకటించడానికి. ఇంకేం మందిరం కట్టలేదు. పిల్లరా, వెళ్ళినప్పుడు ఒక అతను రక్షణ పొందలే, ఆయనకు పెరాలసిస్ వచ్చింది. దేవుని వాక్యం చెప్పాను. ఆయన ఏ దేవుడు నన్ను బాగు చేయలేదు, ఎవరు యేసు కూడా బాగు చేయడని ఆయన భాషలో కొన్ని బూతులు మాట్లాడి ఆయనను ప్రార్థన చేశాం. అట్లా 2-3 ఒక వారం తర్వాత ఆ ఇంట్లో ఒక అద్భుతం జరిగిందండి. ప్రియులరా, ఆయన భార్య ఆమెతో బహుగా ఇసుక్కునేది. ఎందుకంటే పక్షవాతం వచ్చింది, కొద్దిగా మనిషి లావున్నాడు, ఆయన్ని 1-2కు తీసుకెళ్ళాలంటే బాధపడుతూ ఇసుకిస్తున్నాడని ఇసుకిపోయేది. కానీ ఒక దర్శనం జరిగిందండి. రాత్రి పడుకున్న తర్వాత ఒక పశువులో ఒక ఆయన కాస్తా ఉన్నాడట, ఒక గొంగడేసుకొని కర్ర పట్టుకొని. మరి ఆయన కాస్తూ ఉన్నప్పుడు ఒక దూత మరి వచ్చిందట. వారి ఇంటికి వస్తుంటే, ఈ ఇల్లు నా స్వాధీనంలో ఉంది, మీరు ఇంటికి రావద్దు, వెళ్ళిపోమని అన్నాడట. అయితే ఆ దూత రోడ్డు అవతల వైపు వెళ్ళిన తర్వాత ఒక సాయిబులు అతన్ని తీసుకొని వెళ్ళిందండి. ఇది దర్శనం చెప్పేది కాదు, ఇది వాస్తవంగా జరిగింది. మరి దేవుని బిడ్డలారా, మేము తెల్లారిపోతే మా మీద పడి ఏడ్చిందయ్యా, మేము అసలు ఈయన ఎందుకు బతుకుతున్నాడని మేము చాలా అసహ్యపడ్డాను. మీ ప్రార్థన ద్వారాగా నేను దర్శనం చూశాను. ఒక పశువులు కాస్తున్నటువంటి ఎట్లయినా ఈ దర్శనం చెప్పింది. ఆమె కర్ర పట్టుకొని గొంగడేసుకొని పశువులు కాస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఈ మరణ దూత ఒకరు వచ్చారు, మా ఇంటికి వస్తుంటే రావద్దన్నాడు. ఆ ఏరే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ శవం వెళ్ళిపోయిందయ్యా, అయ్యా మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు నాకు దేవుడి ఈ మాట చెప్పిన తర్వాత ఆ తదుపరి నేను అక్కడికి పోయి ప్రార్థన తర్వాత దేవుడు మా పక్షాన. దేవుని బిడ్డలారా, నేను చుట్టుపక్కల పాంచాలలో పరిచర్య చేయడానికి మా ప్రియులు జానరాజు గారు టేకులపల్లిలో ఉండగా నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఒక వారం
ఒక రోజు నా కోసం కేటాయించేవాడు. నాతో వస్తే ఇద్దరం కలిసి మేము పెనగడప కానీ మరి ములగూడెం కానీ ఈ చుట్టుపక్కల సెవెనింగ్ లైన్ కానీ తిరుగుతూ ఉండేది. నన్ను తీసుకొని తిప్పేవాడు. ప్రియులారా, నన్ను చాలా బలపరిచాడు. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డారా, ఈ సేవలో నేను ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసిన ఈ మాట కూడా చెప్పాలండి. నేను పరిచర్య చేస్తూ మాకు ఉద్యోగంలో ఒక సండే వెళ్తే 2 మస్తర్లు ఇస్తారు, ఒక పండగ వెళ్తే 3 మస్తర్లు ఇస్తారు. సండే రోజు ఏం చేసేవాడిని అంటే మందిరాన్ని అమ్మగారు నువ్వు చూసుకోమని మరి నేను సండే డ్యూటీకి వెళ్ళేవాడిని. చూసారండి, నేను దేనికి ఆశపడ్డానంటే లాభానికి ఆశపడ్డాను. దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. చూడండి, నేను బెడ్ ఎక్కాను, హాస్పిటల్కి వెళ్ళాను, జ్వరమే వచ్చింది, అది తీవ్రంగా మారింది. వెంటిలేటర్కి మీదకి వెళ్ళాను. మా కొడుకు నన్ను హాస్పిటల్లో చేర్పించారు. మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు హైదరాబాద్లో ఉంటారు. జ్వరం వస్తామంటే ఆర్ఎంపీ దగ్గర చూపించుకుంటాం. మనం కంపెనీ హాస్పిటల్కి ఎప్పుడు పోలే, నేను బెడ్ మీద పండలే. చూడండి, మీరు వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించారు. జ్వరం సండే రోజు చేర్పించారు, మండే రోజు తగ్గింది. మేము వెళ్తామంటే జ్వరం తగ్గిందిలే నాన్న వెళ్ళండి అన్నాను. వారు వెళ్ళిపోయారు. నాకు జ్వరం ఎక్కువైందండి. 3 రోజులలో వారు నన్ను పరీక్ష చేయలేదు, షుగర్ ఉన్నది నాకు. ప్రియులారా, వారు చేయకోకుండా జ్వరం తగ్గట్లేదంటే ఇంకా పవర్ పెంచారు. లాస్ట్కు వారు నన్ను టెస్ట్ చేస్తే ఏం తేలిందంటే డెంగ్యూ తేలింది. అది సీరియస్ అయిపోయింది. ప్రియులారా, ఏం చేయలేక వాళ్ళు మా కొడుకు పెద్ద అబ్బాయి వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి వచ్చాడు. మా భార్య పాస్టరమ్మ గారితో ఇద్దరితో సంతకాలు తీసుకున్నారు. 3వ రోజుకు అంటే ఆ నైట్ తెల్లవారుజామున నుంచి ఎక్కువైంది, సాయంత్రం వరకు నా సోయి లేదు. ప్రియులారా, వెంటిలేటర్ తీసి పంపించడానికి ఏంటిది శవాన్ని, అంత సీరియస్ అయిపోయారు. అందరూ మా తమ్ముళ్ళు కానీ ఇంకా అందరు కానీ వచ్చి చాలా గొడవ చేసి హైదరాబాద్ పంపాలంటే మరి పంపించి చాలా సీరియస్ పొజిషన్ అండి. హైదరాబాద్ పంపిస్తే కేర్ హాస్పిటల్లో 5 రోజులకు నా ప్రాణం మరలా వచ్చింది. ప్రియులారా, నేను ఆ తీర్మానం ఏం చేసుకున్నానంటే నేను ఉద్యోగానికి వెళ్ళను, నమ్మకంగా దేవుని సేవ చేస్తాను. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి హౌస్ అది. హిజ్కియాకు 15 సంవత్సరాల హౌస్ ఇచ్చాడు అన్నారు కదా మరి లేఖనంలో. ప్రియులారా, నాకు 2017వ సంవత్సరం మరి జూలై నెల 16వ తారీఖు నన్ను హాస్పిటల్లో వేశారు. ఆ నుంచి ప్రియులారా, నేను వెంటిలేటర్ మీదకి వెళ్ళాను. ఆ నుంచి నాకు దేవుడిచ్చిన హౌస్ ఇది, నా సొంత హౌస్ కాదు, నా అప్పుడే అయిపోయింది. నేను నమ్మకంగా దేవుని కోసం పరిచర్య చేయాలని నాకు చాలా ఆశ ఉంది ప్రియులారా. కాబట్టి నేను ఈ సాక్ష్యం చెప్పాలని, ఎందుకంటే నాకు ఎన్నిక లేని వాడిని కాబట్టి కూలి పని చేసుకుంటున్నా. దేవుడితో ప్రార్థన చేసుకోవటం వలన దేవుడు నాకు రన్నింగ్లో మరి ఉద్యోగాన్ని ఇచ్చి ఈ పరిచర్య పాంచానికి వచ్చి సువార్త ప్రకటించి పెద్ద మందిరం కట్టాము సెవెనింగ్ లైన్లో. నేను దైవజనుడికి సాకారిగా ఎంత నైషింటి ఎంత కష్టమైనా కూడా నిజంగా దేవుని సన్నిధానంలో ప్రార్థనలు కానీ పరిచర్య కానీ నేను దేవుని కోసం బహుగా వాడబడేవాడిని. ప్రియులారా, మరి ఆ రీతిగా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నిజంగా దేవుని కోసం మేము అంతగా పరిచర్య చేయటం వలన మరి మా పెద్ద బాబుకి కానీ మరి మా కోడలికి కానీ ఉద్యోగాలు కానీ మా చిన్న బాబుకి కానీ నా ఉద్యోగం రావాలంటండి ఇప్పుడు 6 లక్షలు లంచం పెడితే వస్తాయి. కానీ మేమేమి లంచం పెట్టలేదు, ప్రార్థన చేసుకున్నాం. ఆడికి మాట్లాడాము, ఒక 4 లక్షలకు మాట్లాడాము. అతను చేయలేకపోయాడు. విజిలెన్స్లు ఉన్నారు, మరి మీరే బతీలు ఆడుకోమంటే మా చిన్నబాబు అన్నాడు, ఇది బొట్టకం, ఇది మనకేదో నమ్మగొలిపి వాళ్ళు డబ్బులు దోసుకుంటారు, మనకు ఉద్యోగం వస్తే ఇది వద్దు నాన్న అన్నాడు. వద్దని చెప్పాను. మేమే ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ప్రియులారా, ఒకరోజు పోయాం, టెస్టులు చేశారు. 2వ రోజు వెళ్ళాం. హైదరాబాద్ నుంచి డాక్టర్లు పెట్టారు. ఇక్కడ డాక్టర్లు అయితే డబ్బులు తీసుకుంటారని. నాకు అక్కడ ఒక హెల్పర్ ఆఫీసర్ బాయి నుంచి హాస్పిటల్లో హెల్పర్ ఆఫీసర్ ఉంటారు. ఆయన బాయి మీద ఉద్యోగం చేసేటప్పుడు నేను 6 నెలల్లో ఇల్లెందు కొత్తగూడెం మనుగూరు 6 నెలల్లో ఎక్కువ గాడీలు నింపాను. పిల్లర్స్లో తట్ట మోయటం,
టబ్బులు నింపటం. ఈ 3 డివిజన్లు కలిసి ఉన్నాయి. అప్పుడు 6 నెలల్లో 3 డివిజన్లలో నేనే ఎక్కువ టబ్బులు నింపాను. నింపితే నాకు అవార్డు ఇచ్చారు. ఎప్పుడు 2003లో ఇచ్చారు. 2004 26 జనవరికి మరి డైరెక్టర్ గారు మరి గ్రౌండ్లో ఇచ్చారు, కొత్తగూడెం గ్రౌండ్లో. నిజంగా నేను ఆ యొక్క అవార్డుని తీసుకొని మా బాబు బొమ్మన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాను. ఆ ఎలపర్ ఆఫీసర్ హాస్పిటల్లో ఉండి ఆయన నా చెయ్యి, నేనేం చెప్పాను ప్రభువా, మరి డాక్టర్లకు లంచం పెట్టలేదు, మరి నేనేం చేయలేదంటే నేను ఎప్పుడైతే నా పేరు పిలిచారో అప్పుడే ఎలపర్ ఆఫీసర్ వచ్చి నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు డాక్టర్ గారికి. ఆయనే మొత్తం చెప్పాడు. ఈయన మంచి పిల్లర్ అండి, మంచి పిల్లింగ్ చేసేవాడు, మంచి మరి అవార్డు తీసుకున్నాడు అని అన్నీ ఆయనే చెప్పాడు. నేనేం చెప్పలే. అవార్డు అనగానే నేను అవార్డు గుడుకున్న సంచిలో నుంచి బయటికి తీశాను. ఆ డాక్టర్ చూసి అంటే ఏదో వారాలుగా చెప్తారు అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ అన్నాడు, అయ్యా మరి చేసుకోరాదు, మరి పెద్ద మనిషి 2 సంవత్సరాలే ఉంది కదా అంటే, నాకు చేత కట్టలేదండి, నాకు భయం అవుతుంది. నాకు వచ్చినటువంటి స్ట్రోక్ ఏంటంటే ఆ జ్వరంలో ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక 57% ఒక వాల్వ్ ఖరాబ్ అయింది. ఆ వాల్వ్ ఖరాబ్ అయితే ఆ వాల్వ్ ఖరాబ్ అయిన దాని మీద నన్ను మెడికల్ చేశారు. మెడికల్ చేయటం ఎవరంటే హాస్పిటల్లో అందరూ ఈమె చెడ్డదని భానుమతి ఆమె అనేది అందరికీ తెలుసు. ఆమె దగ్గరికి పోయిన వాళ్ళ దగ్గరికి బీపీ షుగర్ పెరుగుతుంది. ఆమె దగ్గర మేము మందులోకి పోయి నేను మాట్లాడటం కానీ మా అమ్మగారు మాట్లాడటం కానీ మాట్లాడుతుంటే ఆమె ఏం చేసిందంటే, నేను అసలు నాకు మెడికలే చేయనన్నారు. బాయి దగ్గర నుంచి పెట్టుకుంటే అక్కడికి వెళ్ళింది. 6 నెలల్లో నువ్వు సీఎంను కలవంటే ఆమె దగ్గరికి పోయి కలిస్తే చేయమన్నది. చేసుకున్నాక సీఎం దగ్గరికి పోతే ఆమె వచ్చి అక్కడ కూర్చుంది. ఆ సీఎం అంటున్నాడు కదా, ఎందుకయ్యా వాలంటీర్ లెటర్ పెట్టామంటే, అయ్యా నాకు ఇట్లా స్ట్రోక్ వచ్చింది, ఇట్లా జ్వరం వచ్చింది, హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చిందంటే, లేదు ఉద్యోగం ఇవ్వం, వాలంటీర్ పెట్టుకో, నేను చేయనని రీజన్ పెట్టుకో, నీకు వచ్చే డబ్బులు నీకు ఇస్తామన్నారు. నేనేం మాట్లాడకుండా ఉండగా ఇని ఆమె అనేది ఆమె ఏమన్నదంటే, ఇతన్ని నువ్వు అన్ఫిట్ చేయన్నది. ఆమె చెప్పగానే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భానుమతి అనగా అందరికీ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకు మరి 1 కానీ 2 కానీ వస్తుంది, బీపీ పెరుగుద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె పక్షాన దేవుడు మాట్లాడి ఆమె అన్ఫిట్ చేసిన తర్వాత నాకు 2018 ఏప్రిల్ నెలలో మెడికల్ అయింది. ఆ మెడికల్లో కూడా హెల్పర్ ఆఫీసర్ తీసుకుపోయిన ఆయనే చెప్పాడు. నిజంగా ఒక ఆశ్చర్యకరంగా ఉద్యోగం వచ్చిందండి. దేవుని బిడ్డలారా, నేను అప్పటి నుంచి నేను పరిచర్య చేస్తున్నాను. ఇక బాగా వచ్చినాక ఉద్యోగం 2.5 సంవత్సరాలు ఇచ్చిపెట్టాను. ఉద్యోగం చేయలే. ప్రభువా, నీ ఒక పిలుపుని బట్టి నీ పని చేస్తానంటే దేవుడు ఆ పని నాకు అప్పగించాడు. మంచిది ప్రియులారా, నిజంగా ఈ 28వ తారీఖు నేను రన్నింగ్ చేసిన నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చింది. 1985వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు నేను రన్నింగ్లో ఉద్యోగం వచ్చింది. ఇదే మందిరానికి నేను ఈ యొక్క మర్చిపోకుండా దేవుని సన్నిధానంలో పరిచర్య చేయాలని, ఇంకా నా కోసం దైవజనుడు కూడా ఎంతో ప్రోత్సహించిన వారు ఉన్నారు. ఆ రీతిగా మీ ప్రార్థనలు చేయండి. మీ ప్రార్థనల వల్ల ఈ పరిచర్యను ఇంకనూ ముందుకు సాగాలి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని ఆ తదుపరి దైవజనులకు ఇస్తాం. మంచిది ప్రియులారా, మన మధ్యలో ఉన్న చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న సారు, నా పేరు తెలియదు, ప్రసాద్ గారు, మున్సిపాలిటీలో మన కొత్తగూడెం మున్సిపాలిటీలో మేనేజర్ గారుగా ఉంటున్న ప్రసాద్ గారు, మరి వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. వారు పాలన్స్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి మున్సిపాలిటీలో మేనేజర్గా ఉండి
పాలన్స్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి మనం దైవజనులకు వాక్యానికి సమయం ఇద్దాం. చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. మీకు అందరికీ నా యొక్క వందనం తెలియజేస్తూ, పరిచర్య అంటూ నేనేం చేయటలే కానీ దేవుని యొక్క వాక్య వివరణ ఇష్టపడిన వాడిని కనుక ఇలాగ వెళ్తూ ఉంటాను. సరే, యేసురత్నం గారి గురించి, ఈ పరిచర్య గురించి విన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రార్థించుకుందాం. సర్వాధికారం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయగల దేవా, కృపగల దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క నిర్ణయాలు, మీ చిత్తము మాకెవరికి తెలియదు తండ్రి. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి మరి యేసురత్నం గారిని మీ మహోన్నతమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి తండ్రి అయా పిలుచుకొని నీ సేవను అప్పగించినందుకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభువా, మా రక్షకుడా, మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి సాక్ష్యాన్ని అనుగ్రహించి ఈ పరిచర్యను 30 60 100 ఇలాగన నాయన మీరు మరి దినదినాభివృద్ధి కలగచేయుచున్నందుకై, వర్ధిల్ల చేయుచున్నందుకై ఎనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి 3 ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నారని వింటున్నాను తండ్రి. ఇంకా అనేక ప్రాంతాలలో పరిచర్య చేయడానికని నాయన ఇప్పుడు జరుగుతున్న 3 ప్రాంతాలలో మరి వర్ధిల్ల చేయటానికి, పరిచర్య అభివృద్ధి అవ్వడానికని నిత్యమైన నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ, వారిని, వారి కుటుంబాన్ని మీ కృపలో మరి నాయన సురక్షితంగా కాపాడము తండ్రి. సంఘ పరిచర్య, సంఘ బిడ్డలందరినీ కూడా మీ కృపలో వర్ధిల్ల చేయమని ఈనాడు మరి జరుపుకుంటున్న ఈ యొక్క యానివర్సరీని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ కృపలో ఇదంతయు వర్ధిల్ల చేయమని సర్వాధికారం కలిగిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు వచ్చి మా మందిరంలోకి ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతలు తెలియజెప్పచ్చు. మంచిది సార్. సార్ మున్సిపాలిటీలో మేనేజర్ గారుగా పనిచేస్తూ